నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. మరి ఈరోజు హైదరాబాద్ పట్నంలో మనము బోడుప్పల్ ఉన్నాం. బోడుప్పల్ మున్సిపాలిటీ కాన్స్టిట్యూన్సీలో ఈ బంగారమైసమ్మ గుడి అంటారు. ఈ బంగారమైసమ్మ గుడి కాంచాలి ఈ రోడ్డు 200 ఫీట్ రోడ్ అని శాంక్షన్ జరిగింది. 200 ఫీట్లు. ఈ 200 ఫీట్ రోడ్ అనేది హైవే రోడ్ కాదు. మరి ఇలాగా బస్సులు నడవాయి, ఇలాగా 24 అవర్స్ ఏమన్నా బిజీ రోడ్ కాదు. వాస్తవానికి అక్కడ మన అంబేద్కర్ బొమ్మకాయ చిలికనార్ రోడ్డు అడు బోడుప్పల్ కమాందికు చాలా బిజీ రోడ్డు. ఆ రోడ్డు 120 ఫీట్ రోడ్ శాంక్షన్ చేయాలి. అది వేయకుండా ఈ చెంకిచెల రోడ్డుకు 200 ఫీట్ శాంక్షన్ చేసారు. ఎప్పుడు జరిగింది ఇది? గతంలో ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు ఉన్నప్పుడు మేయర్ కానీ డిప్యూటీ మేయర్ కానీ వాళ్ళందరూ ఉన్నప్పుడు ఆ లయంలో జరిగింది. మరి వాళ్ళు ఎందుకని దీనిపైన చర్యలు తీసుకోలేదు, ఎందుకు వాళ్ళు తీసుకోలేదు అన్నట్టు. ఈ లైన్లో చాలా ఇల్లు పోతాయి, చాలా జాగాలు వెళ్ళిపోతాయి. వాళ్ళ ఫ్లాట్లన్నీ కట్టాలన్నా పర్మిషన్ ఇవ్వరు, అమ్మాలన్నా కొనడం లేరు. ఒక ఆడబిడ్డ పెళ్లి చేయాలంటే ఈ లైన్లో ఫ్లాట్ అమ్మాలంటే కూడా కొనడం సిద్ధంగా లేరు. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నాడు? ఒకసారి చూపెట్టండి, రోడ్డు పెట్టండి. ఈ మాట మీకు ఏం చెప్తున్నా అంటే అక్కరం గడ్డలు ఎక్కువైపోయినాయి, సెటర్లు మడిగలు ఎక్కువైపోయినాయి. కానీ ఈ లైన్లో 200 ఫీట్ రోడ్ అని ఈ నుంచి చెంగిచెర్ల గ్రామ పంచాయతీ నుండి ఆ లోపలికి అవతల రోడ్డు దీనికి అటాచ్ చేస్తున్న ప్లానింగ్ ఉన్నది. 200 ఫీట్ రోడ్ చాలా ఇల్లు పోతాయి, చాలా గరిబోలు ఇల్లు పోతాయి, కొన్ని లక్షల కోట్ల రూపాయలు నష్టము. కొంచెం ముందుకెళ్ళి చూపిస్తా మీకు. ఇప్పుడు దగ్గరకు ఉంటాయి. ఈ 200 ఫీట్ రోడ్ ఎందుకు ఇచ్చారు, దేనికోసం ఇచ్చారు? మరి ఇదే శాంక్షన్ మనకు బోడుప్పల్ అంబేద్కర్ బొమ్మ ఉంది, ఆంచల్ సక్కడు పోతే కమాన్ ఉంటుంది, ఎన్టీఆర్ బొమ్మ. ఆ లైన్ చాలా బిజీ. ఆ ఏరియాకి ఎందుకు వెళ్ళేదానికి కారణం ఏంటంటే బడా నాయకులు ఇల్లు ఉంటాయి. ఎందుకంటే రోడ్డు వల్ల ఇల్లు పోతాయి కదా. కాబట్టి ఇటు పక్కన సంబంధం లేదు, ఎవరు ఉండయి, ఇష్టం ఉన్నాడు కొంట సన్ ప్లాన్. వాస్తవానికి ఇక్కడ 120 ఫీట్ రోడ్ సరిపోతుంది. ఫస్ట్ కమిషనర్ గారు ఇది మీరు చర్య చేయాలి. అసలు ఎందుకని మీరు ఆలోచించాలి. మేడం గారు మీరు దృష్టి తీసుకొస్తున్నా. ఇది ఇంకా మేము ముందు చూపిస్తా. దీంతో పాటు అటు చిలిగనర్ రోడ్డు, దాంతో పాటు మన ఎన్టీఆర్ బొమ్మ రోడ్డు, ఇవన్నీ చూపించడం జరుగుతుంది. కొంచెం వెయిట్ చేయండి, ఇంకా ముందుగా చూపిస్తాం మీకు. ఇంతకుముందు మనం చూపెట్టింది బంగారమైసమ్మ గుడి కాంచాలి. బంగారమైసమ్మ గుంచాలి 200 ఫీట్లనే ఈ నుంచి స్టార్ట్ చేస్తే మనకు చెంగిచెర్ల గ్రామ పంచాయతీ నుండి ఆ కట్ట నుండి ఆ పెద్ద రోడ్డుకు 4 లైన్ రోడ్డు దీనికి అటాచ్ చేస్తారని ప్లానింగ్ ఉంది. ఈ రకంగా వీళ్ళు 200 ఫీట్లనే చేస్తే ఎంతమంది భూమి లాస్ అవుతారంటే అక్కడ 15 ఫీట్లు రాసిరు, అక్కడ 2 ఫీట్లు రాసిరు. ఇదంతా ప్రజలు నమ్మించడానికి ఒక డ్రామా చేస్తారు. నిజంగా వీళ్ళు నిజంగా ఇది 100 ఫీట్ల రోడ్ అన్నప్పుడు, ఇది నిజమే అన్నప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టండి. ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏ భయం లేదు, మీరు భయపడకూడదు అని చెప్పాలి. అటువంటి పరిస్థితి. ఇక ఇక్కడ కొంతమంది అడిగినా మనము భూమి ఓనర్ అని అన్న, ఒకవేళ ఇది 200 ఫీట్ల రోడ్ అయితే మా పొట్ట కొట్టినట్టే అన్న, మా బిడ్డల పెళ్లి చేసుకుందామన్నా ఫ్లాట్ అమ్ముడు పోతలేదు, ఇల్లు కట్టుకుందామా అన్నా కానీ పర్మిషన్ ఇస్తలేరు అన్న. మరి అవన్నీ పోతున్నాయి కానీ ఇదే రోడ్డుకు అక్రమ గడ్డ మస్తు అవుతున్నాయి. సెటిల్ వేసుడు కానీ అవి వేసుడు కానీ దానికి పర్మిషన్ లేవు. కానీ ఇల్లు కట్టుకోవాలంటే వాళ్ళకి పర్మిషన్ ఇవ్వరు. మరి ఇక్కడ ఈ ఫ్లాట్ ఓనర్తో మాట్లాడము. అసలు వాస్తవానికి అన్న నమస్తే అన్న, ఇడండి అసలు ఏం చెప్పండి. అసలు ఇది పెట్టండి. 200 ఫీట్ల రోడ్ అంటే ఇది 200 ఫీట్ల రోడ్ అంటే నియట్లో ఉంటుంది. చాలా మంది కొన్ని 1000 ఫ్లాట్ కొన్ని కోట్ల రూపాయలు నష్టం వస్తాయి. మరి 200 ఫీట్ రోడ్ కరెక్ట్ అంటావా? 200 ఫీట్లు అవసరం లేదండి. ఇక్కడ అంత పెద్ద ట్రాఫిక్ లేదు. అక్కడ నేషనల్ హైవే ఉప్పల్ డిపో దగ్గరనే 200 ఫీట్లు లేదు. ఇక్కడ మామూలుగా 2 సైడ్ 100 ఫీట్ వరకు అయితే సరిపోతుంది. 200 ఫీట్ ఇంకా మనం డెవలప్ అనుకుంటే 120 చేస్తాం అనుకోని. మరి 200 అంటే చాలా మంది నష్టపోతారు. ఎందుకంటే కట్టిన ఇల్లు అని కూలిపోతారు, చాలా మంది నష్టపోతారు, ఇల్లు కోల్పోతారు. ఫ్లాట్ కొన్నోళ్ళు కూడా చాలా బాధపడుతుంటారు. వాళ్ళకు ఇంట్లోకి పర్మిషన్ ఇస్తలేరు. మున్సిపాలిటీ అడిగితే మీకు 200 ఫీట్ల రోడ్డు ఉంది బాబు, ఇల్లు కట్టుకోవటం అంటే పర్మిషన్ ఇవ్వటం లేదు. మరి నేనైతే 20 years నుంచి కొన్నా, దానికి ఇల్లు కట్టుకోవాలంటే ఇంతవరకు పర్మిషన్ ఇస్తలేరు. మరి కొన్ని ఇల్లీగల్ కూడా జరుగుతున్నాయి. కానీ మరి మాకు అంత కెపాసిటీ లేదు. ఇల్లీగల్ పట్టించుకోరాలు. మీరు ఇప్పుడు ఇక్కడ ఇల్లు కడతాన్ని వాళ్ళు పర్మిషన్ ఇవ్వరు, ఇల్లీగల్ కు ఇస్తారు. ఇల్లీగల్ కట్టుకోవడం అంత కథ వేరే, ఆ రాజకీయ వేరే. కాబట్టి మాకు పర్మిషన్ ఇస్తలేరు. మేము ప్లాట్ అమ్ముకున్నామన్నా కూడా వాళ్ళు కొనేంత ధైర్యం చేస్తలేరు. మా పిల్లల పెళ్లిళ్ళకు కూడా ఆగిపోతుంది. కాబట్టి దీనికి 100 ఫీట్ల రోడ్డు వరకు సరి చేసి ఇక్కడ మా ప్లాట్ల వరకు ఇల్లు కట్టుకోవడానికి 100 ఫీట్ల ఎందుకంటే మార్కులు వేస్తారన్న. మరి 100 ఫీట్ల మార్కులు వేసిండ్రు, మరి చేస్తా ఉంటుండ్రు 100 ఫీట్ల రోడ్డు. మరి ఇంత చేసేటప్పుడు ఇప్పటి నుంచి 12 సంవత్సరాల నుంచి 200 ఫీట్ల రోడ్డు అని పడ్డది. మేము ఎల్ఆర్ఎస్ కట్టుకుందామన్నా కూడా డబ్బు
మీకు పర్మిషన్ లేదా బాబు, ఇది క్లియర్ అయినాకనే ఎల్ఆర్ఎస్ నిజంగా 100 ఫీట్ల రోడ్ అన్నప్పుడు వాళ్ళు అఫీషియల్ గా ప్రెస్ మీట్ పెట్టాలి, పేపర్ స్టేట్మెంట్ ఇవ్వాలి. మీరు భయపడకని ఇక్కడ ఉన్న లోకల్ ఉన్న ఫ్లాట్ ఓనర్లు కానీ వాళ్ళ కానీ భయపడకుండా ప్రెస్ మీట్ పెట్టి మీ అందరూ ధైర్యం ఇవ్వాలి. ఇస్తలేరు కదా మరి. క్వాలిటీ లేదు, ఇప్పుడు అందరూ ఇల్లు కట్టుకోవడం కూడా ముందుకు రావట్లేదు. కాబట్టి ప్రెస్ మీట్ పెట్టి మేము 100 ఫీట్ల రోడ్ చేస్తామని డిక్లేర్ చేస్తే మేము అందరం పర్మిషన్ తెచ్చుకుంటాం, మా ఇల్లు కట్టుకుంటాం. ఇది పరిస్థితి. ఇక్కడ ఫ్లాట్ల ఓనర్లు అడుగుతా ఇది ఉంది. మరి ఇదే మన ఎన్టీఆర్ రోడ్ నుండి మన బోడుపల్లి అంబేద్కర్ బొమ్మ నుండి బోడుపల్లి కమానికి పోతుంది. ఆ రోడ్ ఎంత బిజీ ఉంటుంది అంటే మార్నింగ్ చాలా బిజీ ఉంటుంది. ఆ ఎన్టీఆర్ బొమ్మ దాటినాక టిఫిన్ సెంటర్ ఉంటుంది. అసలు బైకులు ఉంటాయి, దాన్ని పట్టించుకునేది లేదు. కానీ ఈ మంచిగా ఉన్న కరెక్ట్ ఉన్న రోడ్ ఒక 100 ఫీట్లు 100 ఫీట్ రోడ్ సరిపోతుంది. దాంతో పాటు కమిషనర్ గారు మీకు ఒకటే చెప్పేది, గరీబోళ్ళ పుట్టగొట్టద్దు. ఎందుకంటే 120 ఫీట్ రాబోయే కాలంలో 120 ఫీట్లు చాలా పెద్ద అయిపోతుంది. 100 ఫీట్లు కాదు కానీ 120 వేస్తే చాలా మంచిగా. 200 ఫీట్లు అంటే చాలా ఇండ్లు మొత్తం పోతాయి, కొన్ని కోట్ల రూపాయలు నష్టం. ఇప్పటికే పర్మిషన్ ఇస్తలేరు. అక్కడ కట్టేలా మాత్రం ఇస్తారు కానీ, కట్టుకోమని ఇస్తారు కానీ ఒక బిల్డింగ్ కట్టుకుందామన్న పర్మిషన్ లేదు. ఫ్లాట్ అమ్ముకుందాం కష్టం ఉంది, అమ్ముదామన్నా కొనటోళ్ళు లేరు. ఒకవేళ ఆ ఫ్లాట్ లోన్ తీసుకుందామన్నా లోన్ ఇచ్చేవాళ్ళు లేరు. ఆ ఫ్లాట్ ఏదైనా కుదబెడదామన్నా కుదబెట్టుకోవడం లేరు. ఇటువంటి పరిస్థితి చెంగిచెల్ల రోడ్డుకు జరుగుతుంది. ఎందుకు జరుగుతున్నాయా అంటే 200 ఫీట్ల రోడ్డు కోసం. ఇదంతా హైవేవే కాదు ఇది. దీంతో పాటు మీకు ముందు కూడా చూపిస్తాము. అదే ఇది చూపెట్టినట్టు ఎక్కడ 120 ఫీట్ల అవసరము, ఎక్కడ 200 ఫీట్ రోడ్ అవసరం అనేది కూడా చూపిస్తూ జరుగుతుంది కేకే న్యూస్ ద్వారా. ఇప్పుడు మనము దీంతో పాటు ముందుకు మన అంబేద్కర్ బొమ్మ ఎన్టీఆర్ టాచ్ చూపిస్తా, అది కూడా చూపిస్తాం మీకు. అక్కడ ఎంత రష్ ఉంటుంది కూడా మీకు అర్థమవుతుంది. వాస్తవానికి ఇటు పక్కన రవాణా కూడా ఎక్కువ ఉండదు. ఎక్కువ బస్సులు కానీ సిటీ బస్సులు కానీ రవాణా కానీ ఉండదు. రవాణా మొత్తము అంబేద్కర్ బొమ్మ ఎన్టీఆర్ బొమ్మగా సిలిగర రోడ్డు ఉంటుంది. ఏమైనా బస్సు రవాణా ఉంటుంది అలాగే ఇలాగ ఎక్కువ కానీ బస్సు రవాణా మాకేం అవకాశం లేదు. అన్ని ఆటోల మీద ఆధారపడి ఉన్నాం. పొద్దున ఒకటే ఉంటది ట్రిప్, సాయంత్రం 6ంటికి ఒక ట్రిప్ ఉంటది. అంతేగాని పొద్దున ఒక ట్రిప్ సాయంత్రం ట్రిప్ కే 200 ఫీట్ల రోడ్ అవసరం ఉంది. 200 ఫీట్ దీనికి పెద్దగా అవసరం లేదు. ట్రాఫిక్ కూడా చాలా తక్కువ ఉంది. ఏమైనా ఒక ఆటోలు, బైక్లు, కార్లు తప్పించి ఇక్కడ ఏం నడవదు. కాబట్టి ఇంత పెద్ద ట్రాఫిక్ లేని ఏరియాలో 200 ఫీట్లు పెట్టి మమ్మల్ని ఇబ్బందులు పెట్టి మాకు ఇళ్ళకి పర్మిషన్ రాకుండా మేము నానా అవసరం పడుతున్నాం సార్. కాబట్టి కమిషనర్ గారు మా దయ ఉంచి 100 ఫీట్ చేసి మాకు ఇళ్ళకి పర్మిషన్ ఇప్పించగలరని కోరుకుంటున్నాం. ఇది విషయము. ఎందుకంటే ఎవరికి గెలిపించినా కానీ పాపం బాధపడుతున్నారు. కొంతమంది బడబడ నాయకులు వాళ్ళ ఏరియాలో ఎందుకు డెవలప్ చేస్తారంటే వాళ్ళ ఇల్లు ఉంటాయి, వాళ్ళ ఆస్తులు ఉంటాయి, వాళ్ళ ఆస్తులు పోతాయని. ఎందుకంటే రోడ్కే ఉంటుంది కాబట్టి అడ్మంగా చేస్తలేరు. ఇటుమంగా ఎవరిలో ఫ్లాట్ కొనుక్కున్నారు కాబట్టి పోతే పోని మాకేందన్నట్టు అని అనిపిస్తుంది. ఇది ప్రజలు అంటారు, ప్రజల దృష్టికి వచ్చింది. ఇది మేమంటారు కాదు, వాళ్ళు అంటారు. ప్రతి ఒక్క లైక్ చేయండి. థ్యాంక్ యూ.